కవిత బెట్టు వీడి మెట్టు దిగారా? అందుకే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారా? తండ్రి కేసీఆర్ పిలిస్తేనే కవిత అక్కడికి వెళ్లారా? లేక పిలవకుండానే కలిసొచ్చారా? అక్కడ కేసీఆర్తో కవిత ఏం మాట్లాడారు? ఒకవేళ కవిత కాంప్రమైజ్ అయితే కేసీఆర్ విచారణ సమయంలో బీఆర్కే భవన్కు ఎందుకు రాలేదు? కవిత ఫామ్ హౌస్కి వెళ్లడంతో గులాబీ క్యాడర్లో కన్ఫ్యూజన్కి తెరపడిందా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్తో అంటిముట్టినట్టుగా ఉంటున్న కవిత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్న వేళ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరిచినట్టయింది. పార్టీ లైన్ను అతిక్రమించేలా వ్యవహరించిన కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకుని మాట్లాడిన అధినేత కూతురిని మాత్రం పిలిపించుకుని మాట్లాడి ఆమె వివరణ ఎందుకు తీసుకోవటం లేదని మొన్నటి వరకు వార్తలు వెలువడిన నేపథ్యంలో సడన్ గా కవిత తండ్రిని కలిసేందుకు అక్కడికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. అయితే ఫామ్ హౌస్లో కూతురు కవితతో కేసీఆర్ మాట్లాడారా, లేదా కేసీఆర్కు దూరంగా కవిత నిలబడ్డ వీడియో ఒకటి బయటికి రావడంతో ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది. బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావటం, ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్ కారు పార్టీలో కలకలం రేపాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, కేసీఆర్ ఒక్కరే తమకు నాయకుడంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీలో చీలికలు ఏర్పడ్డాయని, పార్టీలోని ముఖ్య నేతలతో కవితకు విభేదాలున్నాయని, అందుకే కవిత ఇలా వ్యాఖ్యలు చేశారని రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. లేఖను ఎవరు లీక్ చేశారో తనకు సమాధానం చెప్పాలని హైకమాండ్ను కవిత డిమాండ్ చేశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారన్నారు కవిత. కవిత చేసిన కామెంట్స్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలు అంతర్గతంగా చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత కవిత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చిట్చాట్లో భాగంగా కీలకమైన కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాలతో పాటు తన తండ్రి కేసీఆర్ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత కామెంట్స్ తర్వాత గులాబీ శ్రేణులు ఆమె నిర్వహించే ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటున్నారు. గతంలో కవిత నివాసానికి వచ్చే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు రావటం లేదు. ఇక కవిత నిజామాబాద్ టూర్లోనూ అక్కడి బీఆర్ఎస్ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో జాగృతి కార్యకర్తలతోనే కవిత కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత మహాధర్నా నిర్వహించారు. దీంతో కవిత నిరసన ధర్నాలు బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ రాలేదు. ఇక కవిత సైతం బీఆర్ఎస్ కార్యక్రమాల్ని పక్కనబెట్టి తెలంగాణ జాగృతి ద్వారానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కవిత జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ను ముట్టడించారు. దీనికి గులాబీ పార్టీ నుంచి మద్దతు లభించలేదు. ఇక గత కొద్ది రోజులుగా కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కలవలేరు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ బీఆర్కే భవన్కి వచ్చారు. దీంతో కవిత ఉదయమే ఫామ్ హౌస్కు వెళ్లారు. తన తండ్రికి మద్దతు తెలియజేసేందుకు కవిత వెళ్లారా, లేక తన తండ్రి నుంచి పిలుపు వచ్చిందా అనే టాక్ వినిపిస్తోంది. లేకపోతే కేసీఆర్ నుంచి పిలుపు రాకున్నా కవిత అక్కడికి వెళ్లారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ కవితను రిసీవ్ చేసుకున్నారా, కవితతో మాట్లాడారా లేదా అనే కోణంలో సైతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఫామ్ హౌస్కు వెళ్లిన కవిత తన తండ్రితో కలిసి బీఆర్కే భవన్కు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్కే భవన్కు ఎందుకు రాలేదు అనే దానిపై గులాబీ క్యాడర్ ఆరా తీస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్కు కవిత వెళ్లడంతో గత కొంతకాలంగా పార్టీ నేతలపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కవిత మెట్టు దిగారా, లేక కేసీఆర్కు మద్దతుగానే ఫామ్ హౌస్కి వెళ్లారా? ఎమ్మెల్సీ కవిత తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా, లేక జాగృతి ద్వారానే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారా అనేది చూడాలి. మొత్తానికి కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ క్యాడర్ని సందిగ్ధంలో పడేసింది. కవిత వ్యవహారానికి త్వరలోనే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని శ్రేణులు కోరుకుంటున్నారు.